నమస్తే నరేష్ అన్న. నమస్తే అన్న, చెప్పండి. మాది కరీంనగర్ డిస్టిక్ అన్న. అన్న చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు మనుషుల మంత్రుల, అసలు వీళ్ళు ఏమనుకుంటారన్న? ఇప్పుడు 2500 కోట్లు కేటాయించినామని అంటారు. వాడు మంత్రా కంత్రా, వాడు 2500 కేటాయించినాను అంటాడు. వీడు 17,000 కోట్లు 18,000 కోట్లు కేటాయించిన అంటాడు. 3 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఎట్నే ఉన్నాయి. ఈ కేటాయించిన డబ్బులు ఏడవుతున్నాయి. వీడు అసలు ఒక్కొక్కడు తెల్లారి అన్నమే తింటారా, ఇంకేమైనా తింటారా మంత్రులు? అది పక్కకు పెడితే కొంచెమన్నా మాట ఇచ్చినాము. మరి ఒక్కసారి కాదు 2 సార్లు మాట ఇచ్చినాము. ఇచ్చిన మాట తప్పుతున్నాము. మరి రేపు పొద్దుగాల ప్రజలలో పోతే, గ్రామాలలో పోతే మా బతుకులేదని భయం ఉన్నది అసలు ఒక్కనికన్నా? అన్న 5,000 చిల్లర కోట్లు ఆర్బీఐ దగ్గర రిజర్వ్ పెట్టినామని చెప్పిరన్న రుణమాఫీ డబ్బులు. అవి ఉన్నాయి, సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు. ముఖ్యమంత్రి 5,000 కోట్లు మీకోసం రిజర్వ్ చేసి ఉన్నాయి, అయిపోతాయి, మీకోసం పెట్టినామని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇప్పుడు కూడా వీళ్ళు ఈ 3 లక్షల అకౌంట్లకి నెలాఖరులోపు చేసేస్తారు. అది నో డౌట్ అన్న. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరి సార్ట్ అవుట్ చేయకపోతే అవుతుందని తెలుసు కాబట్టి అలా కోసం చేసేస్తామని చెప్పారు. బ్యాంకులకు కూడా గైడ్ లైన్స్ వచ్చేసినాయి. అవి ఏమని, మీరు ఎవరెవరైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సెట్ చేసి వాటికి అమౌంట్ పంపించండి అని. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి చెప్తామని చెప్పి దొంగ నాటకాలు. మొన్న ఏం చెప్పారు? ఖచ్చితంగా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం చెప్పిండు. సన్నాసి చెప్పిండా లేదా అందరికి? అదే అన్న, క్యాబినెట్ మీటింగ్ అని ఎందుకు పెట్టుకున్నారన్న? అసలు ఏం చేసి అదే పెట్టుకొని ఏం చేసిర్రు? 6 నెలల తర్వాత కట్టించే బోనస్ గురించి నీకు ఇప్పుడు వీడు అన్ని దేవులు ఓటేసినోడికే గది లేదురా అంటే వీడు 6 నెలల తర్వాత గది. నేను చెప్పేది ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటేది ఈ రోజు డప్పున్నదిరా, ఇయ్యాల కడుపున వస్తుంది, దీనికి ఒక మందు పెట్టు లేకపోతే ఒక ఇంజక్షన్ అంటే ఇది కాదట. నీకు 6 నెలల తర్వాత ఆపరేషన్ ఉంది, అప్పుడు చేస్తా అన్నట్టు ఉంది. ఇప్పుడు ఎవరైతే ఒత్తిడితో చనిపోయే రైతు చనిపోతారు. వాడు తాగుపోతాడు, ఏం చేసిండు? సగం మందికి చేసిపోయాడు. వీడు చిక్కుకుండి వీడి ఇట్లా చేస్తాడు. అరే రైతులతో ఎందుకు? అరే మా సంతానం మమ్మల్ని వదిలేదా? ఎవరు రుణమాఫీ చేయకూడదు, ఎవడే తీయకూడదు, మా సంతానం ఉంటాడంటే వాళ్ళు తీయకుండా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మామూలు ఇబ్బంది కాదు. కాంగ్రెస్ అనేదాన్ని తరిమేదాకా, రాష్ట్రానికి వెళ్ళి తరిమేదాకా కూడా రైతుల బదులు నిన్న ఎంత ఆశతో ఎదురు చూసారు అందరు కూడా. ఖచ్చితంగా వస్తదేమో, ఏదన్నా ఒక్క ముచ్చట కనీసం బయటకు వచ్చి 4 గంటలకు 5 గంటలకు బ్రేకింగ్ న్యూస్ ఏదో వస్తుంది. 5 అనిపిస్తుంది, ఏమి లేదా వాడచ్చి పోలేదంటాడు. ఆ పేరు ఈ పేరు మీ విగ్రహం కూడా పెట్టుకోరా? మళ్ళీ వేనక్క దొరికే జాగాలు వాళ్ళకి కూడా పెట్టుకుంటే అయిపోద్దన్నా. ఇక మళ్ళీ కాంగ్రెస్ అట్లో రాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒకటి, తుమ్మల నాగేశ్వరది ఒకటి, సీఎంది, వీళ్ళకి కూడా విగ్రహం పెట్టుకుంటే అయిపోద్ది. అదే చేసుకోవాలి. వీళ్ళందరూ తెలంగాణ అప్పుడు బాగా సాధిస్తే తెలంగాణను భ్రష్టు పట్టించారన్న. ఇది కాదన్న కరెక్ట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏమంటారు రైతులు? ఏమంటారు? మీ దేవుడు చెప్పు అన్న. మాది కరీంనగర్ అన్న. కరీంనగర్ కదా. రైతులు ఏమంటారు చెప్పు మీ దగ్గర? మరి నిన్నటి నుంచి ఏం లేదన్న, విపరీతమైన కోపం చూస్తున్నారు. విపరీతమైన కోపం అంటే మంత్రి ఎమ్మెల్యే ఎవరు గెలిచినా కూడా ఇక వాడు వీడనే మొదలు పెడతారు. ఇక అట్లా ఉన్నది కదా. మరి మనల్ని అట్లా ముంచిరు కదా. బాధన్న. ఇప్పుడు ఎక్కువనే కట్టిరన్న, ఎక్కువ ఉన్నాయి కట్టిన వాళ్ళకన్నా కనీసం అరే మీరంతా ఎక్కువ వాళ్ళు కట్టిరు కదా, ఈ కట్టిన వాళ్ళకి ఇప్పుడు పడుతున్నాయి వేస్తున్నామని చెప్పాలి కదా బయటకు వచ్చి. కట్టనోళ్ళకు కట్టనోళ్ళం వెయిట్ చేస్తున్నాం. వాస్తవమే, మనకు రుణమాఫీ జరుగుతుందా జరగదా మనం వెయిట్ చేస్తా ఉన్నాం. మనం పక్కకుంటే అవుతుందని నమ్మకంతో కట్టొచ్చారు కదా పాపం చాలా మంది. వాళ్ళే అన్నారు అన్న, ముఖ్యమంత్రి వాళ్ళే అన్నారు. కట్టిన మరుక్షణం అని చెప్పిండు కదా. కట్టిన మరుక్షణమే. ఇది కట్టినాకన్న తర్వాత ఎవరికైనా ఆశే కాదన్న పడతాయని. కట్టిన మరుక్షణం అని ఒకరు చెప్పిండ్రు. ఇంకొక ఆయన ఏమన్నాడు? కట్టంగానే పడతాయని చెప్పి 3 నెలల నుంచి మురిపిస్తుండు. ఇల్లు ముట్టడియాలన్నా, ఇల్లు ముట్టడి. అదే నేనేమంటున్నా, మీరెవరన్నా ఏదైనా ఆలోచన కలిగిన వాళ్ళు ఆ గ్రామాల నుంచి నాకు మెసేజ్ పెట్టురు తప్ప ఇట్లా లైవ్ లో చెప్పకుర్రి. ఏం చేద్దాం అనేది వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మనమంతా ఒక గ్రూప్ పెట్టుకొని ఒకటి అనుకొని దాన్ని ఎట్లా చేద్దామో అట్లా చేద్దాం. అంతే తప్ప ఇప్పుడు అట్లా చేసినాం అనుకో మళ్ళా ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంది ఈజీగా. ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టేస్తా కనీసం మళ్ళా
ఈ రోడ్ల పోటీ వ్యాన్ వచ్చి అడ్డం తిరిగి అరెస్ట్ లేరన్న. అందుకే అంటున్నా, అట్లా తెలియవద్దు, చేసేది ఏదో బ్రహ్మాండంగా చేద్దాము, ఏర్పడకుండా చేద్దాము. వాట్సాప్ లో ఒక గ్రూప్ పెట్టి నన్ను యాడ్ చేయండి, దాంట్లో మీరు రైతులందరినీ యాడ్ చేసుకోండి, మనం దాన్ని ఏం చేద్దామో ఆ ప్లాన్ చేసుకుందాం. సరే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.